సార్ ఇప్పుడు మీరు థియేటర్స్‌లో చేసిన సినిమాల్లో ప్లస్సా? మైనస్సా? ఓటీటీలో ఆబ్వియస్‌లీ ప్లస్ అని చెప్పారు ఇందాకనే మీరు. యాహ్! 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 దీంట్లో ప్లస్సా? మైనస్సా అండి? థియేటర్స్‌లో మొత్తం టోటల్ ఏస్తే? యాహ్! 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 సీ థియేటర్ ఈజ్ ఆల్వేస్ ఇప్పుడు మనం చేసే ఇప్పుడు దే టూ డిఫరెంట్ థింగ్ అండి. మూవీ అనేది మల్టిపుల్ స్ట్రీమ్ రెవెన్యూస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు 'ఓం శాంతి డిస్కో శాంతి' చేస్తున్నాం. దాంట్లో వి నో దట్ ప్రైమర్లీ నీకు ఒక 60-70% ఆఫ్ ద రెవెన్యూ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఓటీటీ. హ్మ్. నీకు థియేటర్‌లో ఇట్ ఈస్ ఏ హై రిస్క్ గేమ్. నన్ను అడిగితే ఇట్ హ్యాస్ ఎ 10% ఛాన్స్. నేను రాసా, నేను చూసా, నేను తీసా అయినా కూడా ఇట్ ఈస్ ఎ 10% థింగ్. దెర్ ఈస్ అ హై పాసిబిలిటీ దట్ ఒక 90% ఆఫ్ దట్ 90% ఈ ప్రింట్ పబ్లిసిటీ కూడా రాదు. యాహ్! దెర్ ఇస్ అ హై ప్రాబిలిటీ దట్ లైక్ ఎనీ ఫిల్మ్ ఇట్ హ్యాస్ ఎ హై గ్యాంబుల్. ప్రాబిలిటీ. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు సినిమా చేస్తున్నావు అంటే యూ నీడ్ టు బి వెరీ ప్రిసైజ్లీ అండ్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 'ఓం శాంతి' రాసినప్పుడు ఐ సెడ్ ఓకే ఈ సినిమాకి ఒక డే 1 యూ విల్ బి లూజింగ్ అరౌండ్ 50% ఆఫ్ ద మనీ. ఈ సినిమా ఎవరు కొనరు అంటే నీకు తెలిసిపోతుంది కదా, నీకున్న క్యాస్ట్ నీకున్న దాన్ని బట్టే యూ నీడ్ టు బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఈ సినిమా ఎవడు ఓటీటీ కొండు, టెలివిజన్ కొనే ఛాన్స్ లేదు, హిందీ డబ్బింగ్ ఇది రాదు. ఇవన్నీ రాకపోతే పెసిమిస్టిక్గా నీ ప్రోడక్ట్ వాల్యూ ఏమి అంటే నువ్వు చెప్పిన ఎవడు కొనకపోతే షేరింగ్లో పెడితే ఏదో కోటో 70 లక్షలు వస్తుంది, హిందీ డబ్బింగ్ ఓ 30 లక్షలు వస్తుంది, ఆడియో 10 లక్షలు వస్తుంది, టెలివిజన్ ఇదేదనో 5 లక్షలు వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు పెడితే నీకు పెసిమిస్టిక్గా 2.5 కోట్లు వస్తుంది. 2.5 crores నీకు డే 1 యూ హ్యావ్ టు బీ నీకు ఆ లాస్ని అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంటే ఆ సినిమా చేయాలి. యూ లేదు అంటే దెన్ యూ షుడ్ డూ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ అండి, దట్స్ దేర్.